అంగన్వాడీ వ్యవస్థ అనేది మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు 75లో మన మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఇంతకుముందు ఓన్లీ ఫీడింగ్ వరకే ఉండడం, ఆటలు పాటలు అంతే ఉండేది అధ్యక్ష. లాస్ట్ 2 years నుంచి వాళ్ళకు యూనిఫామ్స్ కానీ తర్వాత బుక్స్ కానీ వాళ్ళకు ఇప్పుడు టీచర్ అమ్మలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ నర్సరీ లాగా కూడా ప్రైమరీ స్కూల్ లాగా కూడా మేము రన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ టీచర్ అమ్మలకు కూడా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు 2 lakhs బెనిఫిట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. గతంలో లేకుంటుండే ఏజ్ కూడా పాపం వాళ్ళకు రిటైర్మెంట్ ఏజ్ కూడా లేకుంటుండే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్లకు రిటైర్మెంట్ కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. గతంలో మరి ప్రమోషన్లు 45 సంవత్సరాలకే హెల్పర్ల ప్రమోషన్ ఉండేది అధ్యక్ష. ఆ ఏజ్ని ఇప్పుడు మేము 50 సంవత్సరాలకు పెంచినాం అధ్యక్ష. అదేవిధంగా 3998 మోడీలను మరి అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. టీచర్లు ఏదైతే ప్రమోషన్లు పొందిరో వాళ్లకు మరి మేము రీసెంట్లుగా ఈ మధ్య కాలంలో 13,650 రూపాయలు వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకు కూడా గతంలో ఒంటి పూట లేదా హాలిడేస్ అవి లేకుంటుండే అధ్యక్ష. ఇప్పుడు మేము ఖచ్చితంగా వాళ్లకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా మహిళా కమిషన్కు సంబంధించి కూడా వారు చెప్పడం జరిగింది. మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు శారద గారు మొన్నటిదాకా ఉండినరు. వాళ్ళన్నీ కూడా మ్యాక్సిమం బెటర్గా చేయడానికి ట్రై చేసి ఈ మధ్యకాలంలో వారి కాలం అయిపోయింది కాబట్టి లాస్ట్ 2 years నుంచి ఉంది. మేడం అన్నట్టుగా ఇంతకుముందు నేను అటు సైడ్ ఉండి మీరు మహిళా కమిషన్ ఎప్పుడు చేస్తారని నేను చాలాసార్లు డిమాండ్ కూడా చేసిన సార్, వాళ్ళ గవర్నమెంట్లో లేకుంటుంటే లాస్ట్ కోర్టు కూడా మరి గత ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు వేస్తారు అని అడగడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మహిళల గౌరవం కోసం మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. అందుకనే మహిళలను ఆర్థికంగా డెవలప్ చేయాలని, సామాజికంగా ఒక సామాజిక కలయిక ద్వారా వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటారని మహిళా సంఘాల యొక్క బలోపేతం, మహిళల సంఖ్య పెంచడం కోసం గతంలో మహిళల యొక్క ఏజ్ 60 ఏళ్ళు ఉంటే మహిళా సంఘాలలో అవకాశం లేకుంటుండే అధ్యక్ష. ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళని కూడా మరి ఒక సపరేట్ గ్రూప్గా చేస్తున్నాం. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం కూడా ఒకటి గ్రూప్ చేసినాం. తర్వాత 15 years దాటినటువంటి అమ్మాయిలకు కూడా మరి బాలల సంఘం అని మహిళా బాల సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మహిళలు ఎక్కడైనా పాపం సంఖ్యలో పిల్లల్ని పెట్టుకొని తిరుగుతుంటే మరి పిల్లలకు ఫీడింగ్ చేయడానికి టైం అంటే వాళ్ళకు ఎక్కడ స్థలం దొరకట్లేదు అధ్యక్ష. మేము జాతరప్పుడు మేడారం జాతరలో ఇంతమంది తల్లులు వస్తారు, పాపం వాళ్ళ పరిస్థితి ఏందని అప్పుడు ఆలోచన చేసుకొని అప్పటికప్పుడు మేము అక్కడ కొన్ని ఫీడింగ్ సెంటర్స్ అని పెట్టడం జరిగింది అధ్యక్ష మహిళల కోసం, ఏది బాలింతల కోసం. ఆ ఫీడింగ్ సెంటర్స్ ఇవాళ రాష్ట్రం అంతా కూడా మరి పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది మహిళల యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి చర్యలు అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి అంగన్వాడీ ఈ మధ్య కాలంలోనే ఫైల్ క్లియర్ అయిపోయింది సార్. ఇంతకుముందు కొన్ని కోర్టులలో కేసులు ఉండే, ఆ కేసుల మూలంగా కొంత డిలే అయింది నోటిఫికేషన్ ఇవ్వడం. రీసెంట్లీ అన్నీ సిద్ధం చేసి నా సంతకం కూడా అయిపోయింది సార్. తొందరలోనే క్యాబినెట్ ముందు నుంచి 15,000 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ హైదరాబాద్ లాంటి నగరాలలో చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ప్లేసులు దొరుకుతలేవు, కొత్తగా కట్టడానికి స్థలాలు దొరుకుతలేవు. మళ్ళీ మనకు పక్క ఊర్ల నుంచి అంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చేటువంటి పిల్లల యొక్క ఆర్థిక ఇబ్బందులు చూస్తే వాళ్ళే వలస వచ్చిరంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా మనం అంగన్వాడీ సేవలు అందించాలనే ఉద్దేశంతో హెచ్ఎండిఏ పరిధిలో 274 బస్తీలలో 25,310 మందిని గుర్తించడం జరిగింది అధ్యక్ష. చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళ కోసం 37 మొబైల్ యూనిట్ల ద్వారా సేవలను అందించాలని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మరి సంగారెడ్డి ఈ రకంగా అందించి ఈ పోషక విలువలను అదేవిధంగా ఆరోగ్య పరీక్షలు, టీకాలు, ఫ్రీ స్కూల్ విద్య ఇవన్నీ కూడా పిల్లలకు చేర్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం అధ్యక్ష.